ఎట్లా ఉండబోతుంది మీ నియోజకవర్గంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటారు? సార్ మా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీనే గెలిచేది. గెలిచింది కూడా. ఇందాక మీటింగ్లో కూడా మాట్లాడినారు. మనం గెలిచినాము, ఒక మెజార్టీ కోసమే వెయిట్ చేస్తున్నాము అని చెప్తున్నాము. మా జగనన్న పరిపాలన చాలా బాగుంది. అంటే పేదలకు ఇప్పుడు పెత్తందారులకు మధ్య ఎలక్షన్ జరగబోతుంది అని జగనన్న చెప్పినాడు. అది కరెక్టే. వేరే వాళ్ళకొద్దు, మాకే 2014లో మా తాత చనిపోతే 2018 వరకు మా అవ్వకు పెన్షన్ రాలేదు. ఎందుకు రాలేదంటే మేము అప్పుడు వైసీపీలో ఉన్నాం కాబట్టి రాలేదు మాకు. మన తర్వాత 2019లో ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు మా అవ్వకు పెన్షన్ ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చినాము అది ఇది అన్నారు. మేము మా ఎల్లవేళలా మేము బతికి ఉండేంత వరకు జగనన్న సైనికులే, జగనన్న కోసమే బతుకుతాము, జగనన్నకే ఓటేస్తాము. మా స్టేట్లో ఖచ్చితంగా నెక్స్ట్ జగనన్న సీఎం చేసుకొని తీరుతాం 100% సార్. సో ఇక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, అట్లా ఏమో ఇబ్బంది ఉండదంటారు సార్? ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేదు సార్. మా నియోజకవర్గంలో మడకశిరాలో జనసేన లేదు, బీజేపీ లేదు, టీడీపీ అస్సలే లేదు. క్యాండిడేట్లు వాళ్ళ గలిబిలిలో అస్సలు మాకేది ఇబ్బంది లేకుండా మా ఈరలకప్ప మా క్యాండిడేట్ ఖచ్చితంగా గెలిచినారు సార్. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారంటారు ఇక్కడ? వైఎస్ఆర్ పరంగా ఈర్లకప్పనే గెలవచ్చు. ఎందుకని? మంచి మంచి సంక్షేమ పథకాలు చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రావాలా అతనే. మీకేమైనా వచ్చినాయా మరి పథకాలు? మాకు వచ్చినాయి. ఈరలకప్ప గెలిస్తే మీకు ఏమైనా మేలు చేస్తారని నమ్మకం ఉందా ఆయన? ఈర్లకప్ప గెలిస్తే మేలు చేసే మనిషే, మంచి మనిషే. ఇంతకుముందు ఉండే అట్లా వ్యక్తి ఏం కాదు. ఇప్పుడు వచ్చిండే ఆయన ఏం పర్వాలేదు, కొత్త ఆయన పర్వాలేదు. ఓకే. సో ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోటీ చేస్తారంటున్నారు కదా, ఆయన ఎప్పుడైనా ప్రజా సంస్థలు తెలుసుకోవడం కానీ ఇక్కడ తిరగడం కానీ ఎప్పుడైనా? లేదు చేయలే, ఇంకా చేయలే, ఎప్పుడు కనిపించలే. ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు మీరు? సార్ వైఎస్ఆర్. ఎందుకని? సంక్షేమ పథకాలు అన్ని మంచి విడిచినారు సార్. స్కీములు మంచి ఉన్నాయి. మీకు ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి సార్. టైలరింగ్ వచ్చింది, నా కొడుకుకి అమ్మఒడి వచ్చింది సార్. టైలరింగ్ అంటే ఎంత ఇచ్చారు టైలరింగ్? సార్ 10,000 సార్. 10,000 మా అకౌంట్లోకే పడే. ఏ ఊరి చేతికి పోయి డైరెక్ట్ మా అకౌంట్లోకి పోయింది. ఏమీ లేదు సార్. అకౌంట్ ఇచ్చేది, అకౌంట్ అయిన తర్వాత మా అకౌంట్లోకే పడేది సార్. అంతే. గతంలో ఎప్పుడైనా టైలర్లకు ఇట్లా అమౌంట్ ఏది ఎక్కడ ఇంతవరకు ఏది రాలేదు సార్. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నారన్నారు, ఒగుతూరు కూడా రాలేదు. మన జగన్ అన్న వచ్చిన తర్వాత. సో మీకు ఎట్లా దానికి దేనికోసం వాడుకుంటారు? ఇప్పుడు 10,000 వచ్చిన టైలర్లకు ఎట్లా ఉపయోగపడతాయి సార్? మా కష్టానికి మేము వాడుకుంటా ఉంటాం సార్. ఇంట్లో కానీ ఇది కానీ ఏదన్నా మా కష్టానికి మేము వాడుకుంటాం. సో అట్లా లేకపోతే బయట అప్పు చేసే పరిస్థితి ఉంది సార్. మాకేనా హెల్త్ ప్రాబ్లం అయితే, ఏ దానికైనా వేరే దానికి కానీ, ఇంట్లో వాళ్ళు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అయితే దానికి ఈ డబ్బులతోనే వాడుకొని ఇచ్చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదన్నా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ? వైఎస్ఆర్ గెలుస్తుంది. ఎందుకని వైఎస్ఆర్? వైఎస్ఆర్ అంటే మంచి పనులు చేస్తూ ఉన్నారు. పిల్లలకి చదువు బాగుంది, ఆడవాళ్ళకి డబ్బులు పడుతున్నాయి, అమ్మఒడి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. ఇంకెందుకు గెలవదు, అదే గెలుస్తుంది. టీడీపీ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కుమారుడు పోటీ చేయబోతున్నారని అంటున్నారు కదా, పార్టీలో అన్ని ఇక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాకేం ఎఫెక్ట్ లేదు. వైఎస్ఆర్ గెలుస్తుంది. ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. సో ఇక్కడ మీకు పర్సనల్ గా ఏ పథకం వచ్చింది? మీకు ఏమైనా వచ్చిందా? టైలరింగ్ డబ్బులు వచ్చినాయి, అమ్మఒడి డబ్బులు వచ్చినాయి, వస్తున్నాయి. సో ఇప్పుడు సచివాలయ వ్యవస్థ వచ్చినాక ఎలాంటి మేలు జరుగుతుంది మీకు? ఇప్పుడు బాగుంది కదా, ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు, ఏం లేదు. దగ్గరుండి వాళ్ళే పని చేస్తూ ఉన్నారు, వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇంకేం సమస్య లేదు. అన్ని పనులు అక్కడే అయిపోతాయి. అన్ని పనులు ఆడైపోతాయి. గతంలో ఎట్లా ఉండేది? వెళ్ళాలంటే బయటికి తిరగాల్సిన అవసరం ఉంటుంది. బయటికంటే వారం తిరిగిన పనులు కావు, ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం మేము. ఇప్పుడు ఏం లేదు, ఇంటి దగ్గర పనులు అయితే ఉన్నాయి.